10 గంటలకి కరెక్ట్‌గా 10 గంటలకు వచ్చినోడు చేయెత్తండి. ఒకళ్ళు ఎత్తారు పాపం. ఆవిడ పని పాట లేదు ఆవిడకి. మీకే పని 24 గంటల పని మీకే. అందుకని ఖాళీ ఉండదు మీకు. మీరు లేట్‌గా వచ్చినా, ఎంత ఆలస్యం వచ్చినా ఏమని అన్నారా ఆయన? నోరు తెరవండి. అన్నారా? ఆయన అనలేదు కాబట్టి మీరు ఆడింది ఆట. ఎంత లేట్‌గా వచ్చినా మా పాస్టర్ గారు ఏమనరు. ఎంత మంచోరో. హ్మ్. అయ్యగారు ఏమనరు. ఇప్పుడు బస్సు ముందు ఉంటుందా? మనుషులు ముందు ఉంటున్నారా? ఆ? బస్సు ముందా? బస్సు ముందు ఉన్నదా? మనుషులు ముందు ఉంటున్నారా? బస్సు ముందు ఉంటుందా? మరి ఈయనేంటి బస్సు ముందు ఉంటుంది అన్నాడేంటి? ఓసారి ఎక్కువైపో చూడలేదా? ఓసారి ఎక్కు తెలుస్తుంది. బస్సులు ముందు ఉండలేదు. ఏ ముందు ఉన్నాయి? మనుషులు ముందు ఉన్నారు. దేనికి? అమ్మా ప్రయాణానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బస్సులు ముందుంటలేదు. మనుషులే ముందుంటారు. ఎంత చూసారు? దేవునికి సమయానికి, దేవుని ఆరాధించడానికి మీరు ముందుంటలేదు. ఉం? చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు. చాలా ఆలస్యం చేస్తున్నావు. నీ ప్రయాణం మానం. నీ పనులు మానం. ఏమిటి? తలపోటు అంటావు మానేస్తావు. జ్వరం అంటావు మానేస్తావు. నొప్పి అంటావు మానేస్తావు. గొప్ప అంటావు మానేస్తావు. ఇదొక ఇదొక భక్తా? ఇదొక భక్తా? ఇదొక భక్తా? తలపోటు వస్తే మానేస్తావు. జ్వరం వస్తే మానేస్తావు. నొప్పి వస్తే రేయ్ బాబు ఏంటి? రేయ్ నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు పెడతావు నువ్వు ఏంటి? చాలా ఆలస్యం చేస్తున్నావు. ఒక వారం వస్తావు, రెండో వారం మానేస్తావు, మూడో వారం వస్తావు, నాలుగో వారం ఎగ్గొట్టేస్తావు. నిర్లక్ష్యం 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 నిర్లక్ష్యం. నీకు ఎంత ఉంటే ఏంటయ్యా? నీకు ఉద్యోగం ఉంటే ఏంటి? నీకు డబ్బు ఉంటే ఏంటి? నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? చెప్పు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? చెప్పాలి. నీకు అన్ని ఇచ్చింది ఎవరు? ఆయన మర్చిపోతున్నావు. లేట్ అయిపోతుంది ఆరాధనకి. ఆలస్యం చేస్తున్నావు దేవునికి.